విజయవాడ ఏసీబీ కార్యాలయంలో జోగి రాజీవ్ విచారణ ముగిసింది. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ హాస్పిటల్ కి రాజీవ్ను ఏసీబీ అధికారులు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయని ఏసీబీ చెబుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మిత్ర, ఈ రోజు ఉదయమే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత గొల్లపూడిలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా విచారించి కొద్దిసేపటి క్రితమే విచారణ పూర్తి చేసిన తర్వాత ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత నేరుగా విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ న్యాయస్థానానికి తీసుకెళ్లబోతున్నారు. ఏసీబీ కోర్టులో జోగి రాజీవ్ కి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సబ్మిట్ చేశారు. అయితే కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం అనేది అక్రమాలు జరిగాయంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఏసీబీ డిఎస్పీ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ ఏదైతే సర్వే నెంబర్లు మార్పులు చేసి ఈ భూములు కొనుగోలు చేశారు, తర్వాత వేరే వాళ్ళకి అమ్మకాలు కూడా జరిగాయి. ఈ కొనుగోలుకి సంబంధించి ఈ అమ్మకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాటిలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేయడంతో పాటు సిఐడి కూడా ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఏసీబీ అధికారులు ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నారు. మొదట అయితే ఈ ఏసీబీ కేసుకు సంబంధించి అయితే 5గురిని నిందితులుగా చేర్చారు. జోగి రాజీవ్ తో పాటు జోగి రమేష్, బాబాయ్, వెంకటేశ్వరరావుతో పాటు మరొక 3 అధికారులను కూడా ఇందులో చేర్చడం జరిగింది. అయితే సర్వేయర్ రమేష్ ను కూడా ఈ రోజు ఉదయమే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు జోగి రాజీవ్ ఇద్దరిని వేరువేరుగా విచారించిన తర్వాత రిమాండ్ కి తీసుకెళ్లేందుకు కోర్టులో హాజరుపరచబోతున్నారు. ప్రస్తుతం అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తర్వాత ఏసీబీ కోర్టుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ వ్యవహారం పైన కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోగి రమేష్ బాధితుడు, ఈ అంశంలో ఎక్కడా కూడా అక్రమాలకు పాల్పడలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. మరొక ఏసీబీ అయితే ఖచ్చితంగా ఇందులో అవకతవకలు జరిగాయి కాబట్టి ప్రాథమికంగా విచారణ చేసిన తర్వాత అరెస్టులు చేశామంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే ఏసీబీ న్యాయస్థానానికి జోగి రాజీవ్ని తో పాటు మరొక సర్వే రమేష్ ని కూడా హాజరుపరచనున్నారు. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా మరి కాసేపట్లో తెలియబోతుంది. సుమిత్ర, అంటే దుర్గా, ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు చెప్తున్న ప్రకారం అవకతవకలు జరిగాయని చెప్పారు కదా, అంటే ఎంత మేర జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అలాగే హాస్పిటల్ కి కూడా తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే అక్కడి నుంచి మళ్ళీ కోర్టులో హాజరుపరచడానికి ఎంత టైం పట్టే ఛాన్స్ ఉంది? అంటే ఈ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి అవకతవకలు జరిగాయనేది ప్రధానంగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ రోజు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒకటి జోగి రమేష్ తో పాటు జోగి రాజీవ్ తో పాటు సర్వేయర్ రమేష్ ని కూడా ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి సర్వే నెంబర్లు మార్పులు చేసి ఈ రిజిస్ట్రేషన్లు చేశారనేది ప్రధానంగా ఏసీబీ చెప్తుంది. అయితే ఏసీబీ చెప్తున్నటువంటి ఆధారాలను బట్టి చూస్తే ల్యాండ్ గ్రాబింగ్, అంటే ముఖ్యంగా భూములు అవకతవకలు పాల్పడంతో పాటు ఏసీబీ కేసు ప్రధానంగా 712 సెక్షన్ 4 అలాగే 120B 420 సెక్షన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావుతో పాటు తహసీల్దార్ జాహ్నవి కూడా కీలకంగా వ్యవహరించారనేది ప్రధానంగా ఏసీబీ చెప్తుంది. వాళ్ళను కూడా త్వరలోనే విచారణకు పిలుస్తామంటూ ప్రధానంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే విజయవాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి అంబాపురం గ్రామానికి చెందినటువంటి సర్వే 87 ఎలాంటి సబ్ డివిజన్లు జరగలేదు, కానీ 88 సర్వే స్థలం కొని 87 సర్వేలో ఉందని మార్పు చేసుకున్నారు. ఇదంతా ఒక కుట్ర ప్రకారమే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఒక అక్రమాలు జరిగి ఉన్నాయనేది ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన తర్వాత అరెస్టులు చేశామనేది ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా తమ వద్ద ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్ ఆల్రెడీ సిద్ధం చేశారు. మరి కాసేపట్లో ఏసీబీ న్యాయస్థానంలో జోగి రాజీవ్ తో పాటు సర్వేయర్ను కూడా హాజరుపరుచుకున్నారు. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సిందే. అయితే న్యాయవాదులు అంటే ప్రధానంగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు ఖచ్చితంగా ఈ వ్యవహారంలో రిమాండ్ వస్తుందనేది ప్రధానంగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. తర్వాత కస్టడీకి కూడా కోరి తదుపరి విచారణ కూడా చేస్తామని అధికారులు చెప్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.